హాయ్ ఆల్. బేసిక్ సర్కిల్ అనేది ఎలా చేయాలనేది ఇవాళ అయితే మీకు చెప్తాను. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ యాన్ కావాలి, హుక్, సిజరు అండ్ స్టిచ్ మార్కర్స్. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ అనేది ఇలా ఉంది కదా, చేతిలో ఇట్లా పెట్టి దీన్ని టర్న్ చేయాలి బ్యాక్కి. సో ఇలా క్యాచ్ చేసి ఇప్పుడు ఇక్కడి నుంచి యాన్ తీసుకొని టర్న్ నిమిషం తీసుకోవాలి. ఇది మ్యాజిక్ రింగ్ చూస్తుందా, తీసుకోవాలి మ్యాజిక్ రింగ్. ఇప్పుడు మనం 3 చైన్స్ వేసుకోవాలి. మూడు చైన్లు వేసుకో. ఇప్పుడు యాన్ వచ్చేసి డబుల్ క్రోషెస్, టోటల్ 12 డబుల్ క్రోషెస్ వేయాలి. 1 2 ఇలా రింగ్ లోపల మాత్రమే వేయాలి. రింగ్ ఉంది కదా, లోపల మాత్రం సెట్ చేసి యాన్ తీసుకొని లోపల చేయాలి. టోటల్ 12 అనేది మనకు కావాలి. సో అన్నీ చేస్తాం. 1 2 3 4 5 6 7 9. సో ఇంకో 3 చేయాలి. ట్వెల్వ్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇప్పుడు మనం దీన్ని పుల్ చేయాలి. టైట్గా చేసుకుంటే సర్కిల్ అనేది దగ్గరికి బాగా వస్తుంది నీట్గా. సో ఇప్పుడు స్లిప్ నాట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ 3 చైన్స్ వేసాం కదా, 1 2 3. ఈ థర్డ్ చైన్లో టాప్ చైన్లో మనం సెట్ చేసి యాన్ తీసుకొని డైరెక్ట్గా యాన్ అవుట్ చేయాలి, బయటకు తీసుకొని. ఇప్పుడు ఒక చైన్ వేసుకుంటే ఫస్ట్ రౌండ్ అనేది మనకి కంప్లీట్గా రౌండ్ చూసారా వచ్చింది, కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రో కంప్లీట్ అయిన తర్వాత సేమ్ 3 చైన్స్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత యాన్ ఓవర్ సేమ్ అదే హోల్లో ఫస్ట్ స్టార్ట్ చేసాము, దాని నుంచి ఈచ్ 2 2 వేయాలి. మొత్తం 24 వస్తాయి. ఇవి 12 కదా, ఈచ్ 2 2 అంటే 24 వస్తాయి. సో 1 2. సో నెక్స్ట్ దానిలో కూడా సేమ్ డబుల్ క్రోషే. ఇలా ఇంక్రీజ్ అనేది మనం చేయాలి. ప్రతి స్టిచ్లోనే ఇంక్రీజ్ చేసుకుంటూ టిల్ ఎండ్ వరకు చేయాలి. నెక్స్ట్ చైన్ 2 డబుల్ క్రోషే, 1 అండ్ నెక్స్ట్ 2. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొచ్చి ఎక్కడ చైన్ వేయాలి, కరెక్ట్గా స్లిప్ నాట్ అనేది ఎక్కడ వేయాలి అనేది చూస్తే మనం స్టిచ్ మార్కర్ తీసుకొని ఇంకా టాప్ ఉంది కదా, దీనిలో స్టిచ్ మార్క్ పెట్టుకోవాలి. ఇల్లు ఎండ్ వచ్చిన తర్వాత ఇక్కడ స్లిప్ నాట్ వేసుకొని ఇప్పుడు రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి 1 చైన్ వేసి. సో మీకు చూపిస్తాను. కంప్లీట్ అయ్యింది రౌండ్ అనేది. సో టోటల్ 24. ఇప్పుడు స్టిచ్ మార్క్ ఉంది కదా, దీన్ని తీసి సేమ్ ఆ స్పేస్లోనే స్లిప్ నాట్ అనేది వేసుకోవాలి. వేసుకొని డైరెక్ట్గా ఒక చైన్ వేసుకుంటే ఈ రౌండ్ కంప్లీట్ అవుతుంది. సరే, ఎంత నీట్గా వచ్చిందో సర్కిల్. సో నెక్స్ట్ 1 సింగిల్ 1 ఇంక్రీజ్, 1 సింగిల్ 1 ఇంక్రీజ్ చేయాలి. సో ఫస్ట్ 3 చైన్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిలో ఇంక్రీజ్ చేయాలి మనం.
ఇంక్రీజ్ అంటే ఒకే దానిలో 2 వేయాలని. సో ఇందులో 2 టైమ్స్ డబుల్ క్రోషే చేయాలి. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఒకటి చేయాలి, ఒక డబుల్ క్రోషే. తర్వాత నెక్స్ట్ది 2 వేయాలి. చేసాము. మరొకటి, 2. సో అలాగా 1 సింగిల్ 1 ఇంక్రీజ్, 1 సింగిల్ 1 ఇంక్రీజ్, అలా టిల్ ఎండ్ వరకు మనం అనేది ఈ రో అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ స్టిచ్లో 2 డబుల్ క్రోషే. ఫ్లాట్ సర్కిల్. సో ఇప్పుడు ఇక్కడ నాట్ వేసి ఒక చైన్ వేసుకోవాలి. దట్స్ ఇట్. సరే, ఇంత నీట్గా వచ్చిందో సర్కిల్ అనేది. నెక్స్ట్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనకు నెక్స్ట్ రో కూడా కావాలి, ఇంకా వెడల్పుగా అనుకుంటే నెక్స్ట్ 2 సింగిల్స్ వేసి ఒక ఇంక్రీజ్ చేయాలి. సేమ్ అదే రిపీట్ చేసుకుంటూ ఎండ్ వరకు 2 సింగిల్ 1 ఇంక్రీజ్, 2 సింగిల్ 1 ఇంక్రీజ్, అలా టిల్ ఎండ్ వరకు మనం కంప్లీట్ చేసుకుంటే సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. ఎంత బాగుందో. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. యాన్ ఇప్పుడు కూడా దగ్గరికి అనేది కట్ చేయకూడదు, కొంచెం లెంత్ తీసుకొని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇలా లోడ్ చేయాలి. ఫ్లాట్ సర్కిల్ ఎంత నీట్గా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.